పాకిస్తాన్ నుంచే ఇండియా దిగుమతి చేసుకుంటుందేమో అంటే వ్యాఖ్యలు ప్రొవోకేటింగ్గా లేవా ఒకటి. అలాగే ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటంటే రష్యాతో చేస్తే నీకు నచ్చదు, ఈయన మాత్రం మన శత్రువైన పాకిస్తాన్తో ఎంతైనా అంటగాగచ్చు. సో వాట్ ఇండికేషన్ హీస్ గివింగ్ అండి? అండ్ రెండోది, దానికి ఒక బీఫిటింగ్ రిప్లై ఇవ్వాలా, ఇవ్వకపోవడమే సరైన విధానమా? మీరు కరెక్ట్గా చెప్పారండి. ఉదాహరణకి పాకిస్తాన్ విషయం తీసుకుంటే పాకిస్తాన్కి చాలా సార్లు ఇంకా పాకిస్తాన్ యాజ్ ఎ కంట్రీ ఎకానమీ పతనం అయిపోతుంది, లేదా ఒక దేశంగా దాని యొక్క జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ పోతుంది అనుకుంటున్న తరుణంలో ఏదో ఒకటి జరిగి పాకిస్తాన్ మిలిటరీ ఇంటర్నేషనల్ సపోర్ట్ వస్తుందండి. ఉదాహరణకి మీరు తీసుకోండి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం 1971 అయిన తర్వాత, బంగ్లాదేశ్ ఫామ్ అయిన తర్వాత పాకిస్తాన్ ఇంకా అయిపోయింది అనుకున్నాం. కానీ ఆఫ్ఘనిస్తాన్లో రష్యన్స్ ఇంటర్ఫీర్ అయ్యేసరికి పాకిస్తాన్ అమెరికాకి ఫ్రంట్ లైన్ స్టేట్ అయ్యింది కదా. పాకిస్తాన్ ద్వారా అమెరికా రష్యాతో అప్పటి ఉన్న సోవియట్ యూనియన్తో యుద్ధం చేయడం జరిగింది. అలానే సెప్టెంబర్ 11 తర్వాత ఇంకేముంది, పాకిస్తాన్ అయిపోయింది అనుకున్నాం, కానీ ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం కోసం పాకిస్తాన్ అమెరికా వాడుతుంది. అలానే చైనా కూడా పాకిస్తాన్ వివిధ అవసరాలకి, భారత్కి ఎగెయినెస్ట్ గా వాడుకోవడానికి వాడుతూ ఉంటారు. పాకిస్తాన్కు ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, పాకిస్తాన్ మిలిటరీ ఏదైతే ఉందో అది ఏ దేశం రెంట్ ఎక్కువ ఇస్తే ఆ దేశంతో వెళ్ళిపోతుంది. ఎక్సెప్ట్ భారత్తో వైరం తప్పితే వాళ్ళకి మిగతా సిద్ధాంతం లేదు, పాలసీ లేదు, ఏమీ లేదండి. దాంతో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ సొంత దేశం యొక్క ఇంట్రెస్ట్ కాపాడటం అవేమి లేవు. కాబట్టి పాకిస్తాన్ ప్రజలు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు. సో ఈ రోజు జరుగుతోంది ఏంటంటే, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ రీజన్స్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో పెద్ద ఎత్తున రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని ఎప్పటి నుంచో రిపోర్ట్స్ వస్తున్నాయి. అవి యాక్సెస్ చేయాలంటే ఎట్లా, అవి ఎవరు యాక్సెస్ చేస్తారు, అమెరికన్ ఫర్మ్స్ లో ఎవరు యాక్సెస్ చేస్తారు అనే దాని మీద చర్చ నడుస్తోందండి. అలానే బలూచిస్తాన్ లాంటి ప్రాంతంలో ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయని, వాటిని అమెరికన్ కంపెనీ ఎక్స్ప్లోర్ చేసి ప్రొడ్యూస్ చేయొచ్చని రిపోర్ట్స్ కూడా మనం ట్రంపే ఓపెన్ గా చెప్పడం జరుగుతోందండి. సో ఒక విధంగా చూసుకుంటే పాకిస్తాన్ మిలిటరీ కానీ నిజంగా పాకిస్తాన్కి ఒక నాయకత్వం ఉంటే ఈ రిసోర్సెస్ తో మన దేశం ఎలా బాగుపడచ్చు అని ఆలోచిస్తే కనుక అది వేరేగా ఉంటుంది. కానీ వాళ్ళకి అలాంటిదేం లేదు. ఈ రిసోర్సెస్ ని మనం వేరే వాళ్ళకి ఇచ్చేసి భారత్ తో వైరం ఎలా పెంచుకోవచ్చు అని ఆలోచిస్తున్నారండి. సో దానిలో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. తర్వాత మీరు చెప్పిన విషయంలో ఇందాక మన పుల్లారావు గారు కూడా చెప్పినట్టు మనం ప్రతిస్పందిస్తున్నామండి. ప్రతిస్పందన అంటే కేవలం తిరిగి డైలాగ్స్ చెప్పడం లేదా తిరిగి తీవ్రంగా మాట్లాడటం కాదు. నేను ఇందాక అన్నట్టు చాలా ట్రేడ్ విషయాల్లో మాట్లాడుతున్నాం. మిగతా ఇప్పుడు బ్రిక్స్ విషయం తీసుకోండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అలాంటి సంస్థల్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. అలానే అన్నారు కాబట్టి సంజయ్ గారు, ఆయనకి కూడా అదొక ముఖ్యమైన కోపం కదా. అంటే వీళ్ళు ఎప్పుడైతే డాలర్ ప్రత్యామ్నాయంగా యూరోని అవ్వడానికి ఇప్పుడప్పుడే అవకాశం లేదు, కానీ బట్ ఒక ప్రపోజల్ ఏదైతే మొదలైందో అక్కడ మొదలైందా ప్రధానమైన సమస్య? నా ఉద్దేశంలో డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికన్స్ కానీ బ్రిక్స్ కి అవసరం లేనంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. ఎందుకంటే ఇండియాకు కూడా డీడాలరైజేషన్ ఇష్టం లేదండి. ప్రస్తుతానికి మనకి అమెరికాతో ఇబ్బందులు ఉన్న, డాలర్ శాంక్షన్స్ అవి భయాలు పెడుతున్నప్పటికీ డాలర్ తీసేస్తే నెక్స్ట్ కరెన్సీ ఏది బాగుపడే లక్షణాలు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, చైనీస్ కరెన్సీ ఉంది. చైనీస్ కరెన్సీ బలోపేతం అయితే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో మనకి మంచిదా, చైనాకి మంచిదా? చైనాకి మంచిది. అలాంటి విషయంలో మనం బ్రిక్స్ ద్వారా ఒక కొత్త కరెన్సీని ఎందుకు తయారు చేస్తాం? చెయ్యం కదా. సో ఒక భారత్ అసలు బ్రిక్స్ లో ఉండటం వల్లే అమెరికాకి, పాశ్చాత్య దేశాలకి ఎంతో మంచిదండి. ఎందుకంటే ఇలాంటి డీడాలరైజేషన్ కానీ, డాలర్ వాడటం తగ్గటం, ఇలాంటి ఎజెండా కానీ, లేదా యాంటీ అమెరికన్, యాంటీ వెస్టర్న్ ఎజెండా కానీ, వీటన్నిటికీ మనం సంతకాలు పెట్టట్లేదండి. మూవింగ్ ఆన్ టు చక్రవర్తి గారు, ఇంకొక విషయం చెప్పండి సంజయ్ గారు. అంటే మనం చైనాకి దగ్గర అయ్యే ప్రయత్నం, లేదా చైనా కూడా భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం వెనకాల ప్రధానమైన కారణం ఏంటి? మనం చైనాకి దగ్గర అవ్వట్లేదు, మనం చైనాతో ఒక స్టేటస్ కో మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. మనకి చైనాకి బార్డర్ మీద తీవ్రం పెద్ద ఎత్తున ఈ రోజుకి సేనలు మోహరించి ఉన్నాయి. ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే కొన్ని సెక్టర్స్ లో ఐబాల్ టు ఐబాల్ కాన్ఫ్రంటేషన్ అంటారంటే, అంటే చాలా దగ్గరగా ఉన్న ఫోర్సెస్ ని మనం వెనక్కి జరపడం జరిగింది. కానీ ఈ రోజుకి మన సేనలు చైనా బార్డర్ మీద 150,000 మంది అడిషనల్ ఫోర్సెస్ డిప్లాయ్ చేసి ఉన్నాయండి. మన ఎయిర్ ఫోర్స్ అవి కూడా నిరంతరం అలర్ట్ లో ఉన్నాయి, సార్టీస్ నిర్వహిస్తున్నాయి. మనకి చైనాకి మధ్య అలయన్స్ కానీ, అసలు
ఫ్రెండ్షిప్ సంగతి దూరం, వీఆర్ ట్రైంగ్ టు స్టెబిలైజ్ ద అట్లీస్ట్ సిచ్యువేషన్. స్టెబిలైజేషన్ దానికోసం మోడీ గారు వెళ్ళడం బహుశా ఆగస్టులో వెళ్ళటం వెళ్ళినట్టుకుంటారు జరుగుతోందండి. పర్యటన. పెద్ద ఎత్తున వెస్ట్ కి వ్యతిరేకంగాను, అమెరికాకి వ్యతిరేకంగాను ఒక కూటమి తయారు చేయటం అవేమీ జరగవు. రైట్. అలా చేస్తున్నాం అన్న ఇమేజ్ రష్యా, చైనా కన్వే చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఉదాహరణకి రష్యా, ఇండియా, చైనా కూటమి ఒకటి ఉద్భవిస్తోందని చెప్తున్నారు. అవును. దానికి మన వాళ్ళు ఇచ్చిన క్లియర్ రెస్పాన్స్ ఏంటంటే డేట్లు మిగతావి ఏవి ఫిక్స్ కాలేదు. సో దాని మీద మేము ప్రతిస్పందించాం అన్నట్టు మాట్లాడటం జరిగిందండి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ప్రస్తుతం మన ప్రైమ్ మినిస్టర్ చైనాకి వెళ్ళి ఏదన్నా చేస్తున్నారు అంటే అది కేవలం ఆ, ఆ, ఒక మల్టీలాటరల్ ఫ్రేమ్వర్క్ లో జరుగుతున్న మీటింగ్స్ కి రైట్. వాటికి అటెండ్ అవుతున్నారు. రెండు సిచ్యువేషన్ స్టెబిలైజ్ చేస్తున్నారు. చక్రవర్తి గారు, నార్మలైజేషన్ చాలా దూరంగా ఉంది. చక్రవర్తి గారు ఏం చెప్తారు? ఒకటి, ఒకవేళ ఇది అమల్లోకి వస్తే ఈ